హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన వీడియోలో అయితే మనం మిథున రాశి వారి గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. మిథున రాశి వారి ఇంటి గుమ్మం ముందు ఈ 2 దివ్య శక్తులు ఉన్నాయి. ఎందుకో తెలుసుకోండి. ఆగస్టు నెల ముగిసేలోపు ఈ వీడియో చూడకపోతే చాలా నష్టపోతారు. మరి మీరు గనక ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ గనక తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూసి తీరండి. ఫార్వర్డ్ చేయడం లాంటివి కూడా చేయకుండా వింటేనే మీకు పూర్తి వివరణ అర్థమవుతుంది. మరి ఇంతే కాకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరీ ముఖ్యంగా మిథున రాశి వారితో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు. అలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు అందుతుంది. అండ్ అలా అందడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ఏ వీడియోని కూడా మీరు మిస్ అయ్యే పనే ఉండదు. సో అలా మిస్ అవ్వకుండా ఉన్నట్లయితే మీకు ప్రతి ఒక్క వివరణ అనేది క్లియర్గా డీటెయిల్గా తెలుస్తుంది. సో కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాల్టి మన వీడియో యొక్క పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక, మొదటిగా మిథున రాశి. ఈ మిథున రాశి వారి గురించి మాట్లాడుకున్నట్లయితే గనక, మన రాశి చక్రం మొత్తంలో 12 రాశులు ఉండగా ఈ అన్ని రాశుల్లోకి కూడా కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఎక్కువగా ఉండేవి 2 రాశులు. అందులో ఒకటి ఈ మిథున రాశి. ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు చాలా ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రతి దాంట్లో కూడా ఆలోచనలో పడుతూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా ఆలోచించడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. పోనీ ఆలోచించి ఆ పనిని చేస్తారా అని అనుకుంటే అలా చేయకపోగా మళ్ళీ ఆలోచనలో పడతారు. 4-5గురితో డిస్కస్ చేయడం జరుగుతుంది. అప్పటికీ కూడా ఒక డెసిషన్ తీసుకోగలుగుతారా అనుకుంటే లేనే లేదు. వీరు ఎప్పుడూ కూడా ఒకరి మీద ఆధారపడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరంతట వీరు ఎవరి మీద ఆధారపడకుండా ఉండటానికి కూడా ఒక పక్కన ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ వీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అని అనుకున్నట్లయితే గనక అటువంటి సమయంలో మాత్రం ఖచ్చితంగా ఒకరి మీద ఆధారపడే తీరుతారు. వీరు ఏ పనినైనా చేయాలి అన్నా కూడా 1-2 సార్లు ఆలోచించి చేసినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఆ ఆలోచనలలోనే కొనసాగుతూ ఉంటారు. వీరికి ముందు చూపు అనేది చాలా ఎక్కువ. వీరి ఆలోచనలు కూడా చాలా హై థాట్స్గా ఉండిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఒక 1 రోజుల తర్వాత ఏం చేయొచ్చు అనే దాని గురించి కూడా వీరు ఇవాల్టి నుంచే ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటారు. కొన్ని సమయాలలో ఇది చాలా మంచి జరిగినప్పటికీ కూడా ఇలా ఆలోచించడం ద్వారా కొన్ని సమయాలలో కొన్ని సందర్భాలలో మాత్రం దీనివల్ల వీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది, కొన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుందన్నమాట. మరి కాబట్టి వీలైనంత వరకు కూడా అతిగా ఆలోచించటం అనేది మానేస్తే ఈ మిథున రాశి వారికి చాలా ఉత్తమం అని మనం చెప్పుకోవచ్చు. మీరు ఇప్పటి వరకు కొంతవరకు లాభం పొందినప్పటికీ కూడా కొంతవరకు ఇబ్బందులు పడటం అనేది జరిగింది. కొంతవరకు కూడా చాలా నష్టపోవడం అనేది కూడా జరిగిందనమాట. మరి వీటన్నిటి నుంచి వీరు బయటపడాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఏం చేయాలో మీకే అర్థమవుతుంది. ఇప్పటి వరకు వీరికి కాస్త లాభం కలిగింది, కాస్త ఏదైనా ఉన్నతంగా ఉన్నారు, లేదు అంటే కాస్త స్థిరపడ్డారు, కాస్త మంచి మార్గంలో నడవగలుగుతున్నారు అని అనుకున్నట్లయితే గనక ఇదంతా కూడా కేవలం వీరికి ఏదైతే శక్తి యొక్క అనుగ్రహం ఉందో దాని వల్లనే ఇప్పటి వరకు ఇలా కొనసాగారు. కానీ ఇప్పుడు కాస్త నష్టం చేకూరుతుంది అని అంటే గనక, ఏదైనా పనిలో విజయం సాధించలేకపోతున్నారు అని అనుకున్నట్లయితే గనక దీనికి కారణం వీరిలో కొన్ని చెడు గుణాలు ఎదురవ్వటం, వీరు వారి శక్తులకి కోపం తెప్పించే పనులు చేయటం లాంటివి చేయటం ద్వారా ఈ శక్తులు అనేవి వీరి ఇంటి గుమ్మం బయటకు వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి ఈ మిథున రాశి వారు అయితే కొంచెం ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంది. మరి అలా చూసుకున్నట్లయితే గనక ఇప్పటి వరకు వీరికి ధనంలో పర్వాలేదు, స్థిరపడి ఉన్నారు, ఇబ్బంది లేదు అనుకునే పొజిషన్ నుంచి కూడా ఇప్పుడు డబ్బు లేకపోతే పని జరగదేమో, ఇప్పుడు డబ్బు చాలా అవసరం అనే స్థితికి రావడం జరిగింది. ఇప్పుడు వీరు ధనం కోసం చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి వీరు గనక మీ ఆర్థికాభివృద్ధి మామూలు అవ్వాలి అని అనుకున్నట్లయితే గనక లక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం కూడా చక్కగా నెయ్యి దీపాలతో
పూజించి ఆ తర్వాత ఎర్రటి పువ్వులు ఏవైనా ఉంటే గనక వాటితో లక్ష్మీదేవిని పూజించటం చాలా మంచిది. అలా పూజించి కనకదార స్తోత్రాన్ని పఠించటం, ఆ తరువాత లక్ష్మీదేవికి పాలని నివేదించటం ద్వారా మీరు అనుకున్న ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఆర్థిక స్థితి మెరుగుపడింది అని అన్నట్లయితే గనక సగానికి సగం మీ సమస్యలు అన్నీ కూడా నార్మల్ అయిపోయినట్లుగానే మనం చెప్పుకోవచ్చు. ఇక ఇంతే కాకుండా వీరికి ఏవైతే శక్తులు ఉన్నాయో ఆ శక్తులు గనక వీరి ఇంటికి మళ్ళీ తిరిగి రావాలి అని అనుకున్నట్లయితే కొన్ని పరిహారాలు పాటించవలసి ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాము. కానీ అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరి ఇంతే కాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరీ ముఖ్యంగా మిథున రాశి వారితో ఈ వీడియోని షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా పూర్తి వివరణ తెలుసుకోవటం కోసం అయితే గనక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి. మరి ఇంతే కాకుండా ఇప్పుడు ఈ మిథున రాశి వారు గనక ఏవైతే ఈ 2 దివ్య శక్తులు ఉన్నాయో వీటి యొక్క అనుగ్రహం మీ పైన ఉండాలి, మీ ఇంటిలో ఉండాలి, మీ ఇంటిలోని అందరూ కుటుంబ సభ్యుల మీద కూడా ఉండాలి అని అనుకున్నట్లయితే నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అవి పాటించండి. మరి ఇంతే కాకుండా కొన్ని నియమాలను కూడా ఆచరించటం చాలా మంచిది అని నేను చెప్తూ ఉంటాను. మీరు కొన్ని అలవాట్లను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మొదటిగా ఇంటిలోని కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ తెల్లవారుజామున లేచి ఖచ్చితంగా ఇంటిలోని దేవీ దేవతలకు పూజ చేయటం చాలా ఉత్తమం. మరియు ఇంటిలోని ఏ కుటుంబ సభ్యులు అయినా కూడా పొద్దున్నే నిద్ర లెగవటం అనేది చాలా మంచిది. ఇంటిలోని కుటుంబ సభ్యులు అందరూ కూడా పొద్దున్నే లేచి దైవారాధన చేయటం వల్ల మీ స్థితులు అన్నీ కూడా కొంచెం నార్మల్ స్టేజ్కి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఎవరైనా కానీ ఎక్కువసేపు నిద్రపోయినట్లయితే మీకు దరిద్రం చేకూరుతుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. మరి ఇంతే కాకుండా మీరు ఎదుట మనుషులని లేదు ఎదుట వ్యక్తులని మీ మాటలతో దూషించటం, మీ చేతులతో ఇబ్బందులు పెట్టడం, ఇటువంటివన్నీ చేయటం ఆపేయండి. మరియు ఎవరిని మోసం చేయొద్దు. మీ వలన ఒక ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే ఇబ్బంది పడకుండా ఉండేలాగానే మీరు చూసుకోండి. మరి ఇంతేకాకుండా ఎవరైనా మీ సహాయం కోరి మీ వద్దకు వచ్చినట్లయితే వారికి కూడా సహాయం చేయటం అస్సలు మర్చిపోవద్దు. మీకు తోచినంతలో మీ దగ్గర లేనప్పటికీ ఉన్న దానిలోనే వారికి సహాయం చేయటం చాలా ఉత్తమంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇక ఇంతే కాకుండా ఇప్పుడు మనం ఆ 2 దివ్య శక్తుల గురించి మాట్లాడుకున్నట్లయితే మొదటిగా దుర్గాదేవి యొక్క అనుగ్రహం, దుర్గాదేవి యొక్క శక్తి ఇప్పటి వరకు మీ పైన ఉంది కాబట్టి కాస్తంత శత్రు వినాశనం అనేది జరగడం జరిగింది. కాబట్టి ఇకపై మీరు కొన్ని అలవాట్లు మార్చుకొని దైవాన్ని నమ్మటం మొదలుపెట్టి దైవ ఆరాధన చేస్తూ ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవిని ఎలా అయితే పూజిస్తున్నారో అదేవిధంగా దుర్గాదేవిని ఎర్రటి పువ్వులతో లేదు అంటే 100 వరహాల పుష్పాలతో పూజించటం చాలా ఉత్తమం. కాబట్టి వీలైనంత వరకు ఇది చేయండి. మరి ఇంకొక దివ్యశక్తి ఏంటి అనగా మీ ఇంటి దైవం. కొంతమందికి ఇంటి ఇలవేల్పులు ఉంటూ ఉంటారు, ఇంటి దైవాలు ఉంటూ ఉంటారు. అటువంటి వారి యొక్క అనుగ్రహం లేకపోవటం వలన కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, నానా కష్టాలు పడుతూ ఉంటారు. మరి అవన్నీ దూరం అవ్వాలి అని అనుకున్నట్లయితే గనక ఎవరి ఇంటి దైవం ఏంటి అనేది మీకు తెలుసు. కాబట్టి మీరు ఇక నుంచి ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు, మరీ ముఖ్యంగా ఇంటి మగవారు కూడా ప్రతిరోజు ఇంటి దైవాన్ని పూజించటం ద్వారా వారి యొక్క శక్తి మీ పైన ఉంటుంది. అలా ఉండటం ద్వారా మీ యొక్క ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. మరియు మీకు వచ్చే నష్టాలు అన్నీ కూడా తగ్గిపోయి విజయాలు ప్రాప్తిస్తాయి అని చెప్తూ ఉంటాను. కాబట్టి ఇక నుంచి నేను చెప్పిన పరిహారాలని పాటిస్తూ ఉండండి. అది కూడా ఈ ఆగస్టు నెల ముగిసే లోపు ఖచ్చితంగా, అంటే ఈ వీడియో చూసినప్పటి నుంచి మీరు మొదలుపెట్టినట్లయితే గనక ఆగస్టు నెల ముగిసేలోపు ఖచ్చితంగా మీకు మంచి చేకూరుతుంది. మరి ఇది ఇవాల్టి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు.